గోదారి కిట్టయ్య. వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. పంజరాన్ని దాటుకొనే బంధనాలు తెంచుకొనే నీకోసం వచ్చాచతో మేడలోని చిలకమ్మ మిద్దెలోని బుల్లెమ్మ నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే. ఓ బంగారు రంగుల చిలుక పలుకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏవని, నా మీద ప్రేమే ఉందని, నా పైనాలకే లేదని. ఓ అల్లరి చూపుల రాజా పలుకవా, ఓ బంగారు రంగుల చిలుక ఏమని, నా మీద ప్రేమే ఉందని, నా పైనాలకే లేదని. అమ్మ బాబోయ్, నీకు మధ్య సినిమా నాలెచ్చుంటామయ్యా. మధ్యలో చరణాలు పాడుతున్నా ఇంటే పళ్ళు వందేసుకుంటా ఉన్నావుగా. మామూలుడు కాదు భయ్యో. మరేమనుకున్నా, అయినా అప్పట్లో అదిరా మేం మంచి వయసులో ఉన్నప్పుడు ఈ పాట ఓ ఊపు ఊపేసిందంటే నమ్ము. అది సరిగానే ఇంత హిట్ సాంగ్ ని దరిద్రం నోటి నుంచి ఎందుకు వచ్చిందో ముందు అది చెప్పాడు. ఓ అదా, ఏమి లేదు మయ్యా, మన పేరుని నాని లేడు. లేడనే బందర్లో నిక్షేపంగా ఉన్నాడు కదరా. నీతో వచ్చిన చిక్కిద్దా మహారాజా, పూర్తిగా చెప్పక ముందే మధ్యలో తగులుకుంటా. తగిలికోవడానికి నువ్వేమైనా పాకింటి పాకిదానివా, ఎదురింటి రత్తాలవా, నీకంత సీన్ లేదు రోయ్. మరి చెప్పనే, చెప్పు దొబ్బించుకోరా. పేరు నాని వైసీపీ బంధనాలు నేను తెంచుకోలేను, కథ వరకు ఫ్యాన్ పార్టీతోనే జగన్ వెంటే అన్నాడంటే మయ్యా. ఏడిసి ముఖం కడుక్కుని మళ్ళీ పౌడర్ పూసుకుని మళ్ళీ ఏడిసినంత చండాలంగా ఉంది స్టేట్మెంట్. అంతే కదా మయ్యో, సెంటిమెంట్ ఆయింట్మెంట్ కూడా పోతా ఉండదట. ఏమంటున్నాడేంటి? తన భార్యకు వచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కదా మయ్యా. బియ్యం మాయం కేసులో ఆమెపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, గొడవల నుంచి బియ్యం తరలించారని, తప్పు ఒప్పుకుని డబ్బులు కట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు కదా. ఓహో, ఆ విషయం మీద మాట్లాడాడు ఆ పేరు నాని. ఆ సందర్భంలోనే మాట్లాడాడు. తన పార్టీని వేడబోనని, తన భార్య కూడా జగనాన్ని ఆయన నాయకత్వాన్ని వదలొద్దని చెప్పిందని పేరుని చెప్పుకొచ్చాడు. అది సరేగానే రోబు, అసలు ఆయన్ని పార్టీ వీడాలని ఎవరు చెప్పారు? మరి ఎవరు అన్నారో గాని అతడు చేసిన అక్రమాలపై కేసులు వేయడం అంటే తనను వైసీపీ నుంచి వెళ్ళిపోమ్మని చెప్పడం అనుకున్నాడంట అమాయకు రాని. భయపడిపోయాళ్ళేమయ్యా. అంతేలే, ఓ పక్క తన సహచర మిత్రులందరూ జైలుకి హాస్పిటల్కి వెళ్తుంటే భయం కాంపౌండ్ వాళ్ళు దాటి ఇంట్లోకి వచ్చేసినట్లుంది. అందుకే ఈ చెత్త స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. అయినా పేరుని నానిని ఎవరైనా పార్టీలో చేర్చుకునేంత సినిమా ఉంటామయ్యా, ముందని చెప్పు. నిజమేరా, మనోడు గొంతుకి ఎటకారాలకి టీడీపీ గేట్ కూడా తాగినవరు. సామాజిక వర్గానికి చెందినోడు కదా, మరి జనసేన ఏమైనా ఆహ్వానిస్తుందంటేవా? అక్కడ ఉంది పవన్ కళ్యాణ్, పొరపాటును కూడా పేరు నాని తన పార్టీ వైపు చూసినా ఊరుకోడు. మరి ఎవరికైనా రెడ్ కార్పొరేట్ అంటుంది కమలం పార్టీ, వారెవరైనా రాస్తారంటేవా? బాబు గారిని పవన్ ని అడగకుండా సంప్రదించకుండా కమలం పెద్దలు ఆ పని కూడా చెయ్యరు. మరి తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తల్లి కాంగ్రెస్ లోకి వెళ్తాడంటవా ఈ పిల్ల కాంగ్రెస్ నాని? అక్కడ షార్వీలో ఉన్న వాళ్ళు వైసీపీలో పనిచేసిన ఏ ఒక్కరిని ముఖ్యంగా జగన్ రెడ్డి సన్నిహితులు నాకు రానివ్వదు. అంటే పేరుని నాని పని గోవిందా గోవిందానేనమ్మయ్యా. అసలు ఈ గనుడు ఈ తోపు తురు మొక్క గత ఎన్నికల్లోనే పోటీ చేయనట్టు రాజకీయ సన్యాసం తీసుకున్నాడు కదరా. ఉద్దరారి పతివ్రత అన్నట్లు ఓటుపోయిన ఈ పేరుని నాని ఏ పార్టీ తమ దొడ్లో కట్టేసుకోదు. చివరి అంకం వచ్చే వరకు ఫ్యాన్ రెక్కలు పట్టుకుని ఎలాడాలరా మరి. నిజానికి పేరుని నాని భార్య జైలుకు పోకుండా కాపాడుకోలేకపోతే ఆయన కుటుంబంలో చాలా సమస్యలు వస్తాయని బందర్వాసులు అంటున్నారట మాయా. నిజంగా అరెస్ట్ చేస్తే అప్పుడు జగన్ కు పరిస్థితి కూడా చక్కదిద్దలేదట. రాజకీయాల్లో మితిమీరి నోరు చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పడానికి పేరుని నాని పరిస్థితి ఉదాహరణ. అందుకే అతి ఎప్పుడు ప్రమాదమేనని పెద్దలు ఊరకేనలేదు రోయ్. అంటే పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాటలోక
కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం అని విరగీతాలు పాడుకోవాల్సిందేనన్న పేరు నాని. ఆ పాట కాదురా, ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది. ఆ ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఊరుకోమయ్యా, ఊరుకో, అన్ని తట్టుకుంటాలే, ఊరుకో. ఈ ఓదార్పు యాత్ర బాందర వెళ్ళి పేరు నానికి చేయరా శతనాపుత్ర. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.